తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం చూస్తున్నది ఇది ఒక రైతు నకిలీ విత్తనాలతోని ఇబ్బంది పడుతున్న అటువంటి ఇబ్బంది పడుతున్న రైతు తాను కొన్న ఒక విత్తనాలది ఇన్వాయిస్ ఇది. ఈయన పేరు సౌడయ్య మచ్చిల. 4/11/2024 కొన్నాడు. సూర్య అగ్రో ట్రేడర్స్ దగ్గర కొన్నాడు. అన్నన్న పాన్ 840 10 kgs, ఇది దాదాపు 3,000 రూపాయలకి కొన్నాడు. ఇంకోటి నాఫిడ్ ప్లస్ టెక్ 10 kgs, ఇది మొత్తం కలిపి దాదాపు ఆయన 7,800 రూపాయలు పెట్టి కొన్నాడు. కొన్న తర్వాత ఏమైందనంటే ఇది వాళ్ళ వీడియోని అయినా మన మిత్రుడు ఇదైనా వరి పంట, ఇది వరేసిన తర్వాత ఇది అంటే నకిలీ విత్తనం అంటే ఇది, దానివల్ల ఆయన పంట ఇబ్బందుల పాలైంది అని చెప్పి మనకు కాంటాక్ట్ అయ్యిండు. మన విద్యార్థుల సమస్య కాక నిరుద్యోగుల సమస్య కాక ప్రజల ఏ సమస్యలైనా కానీ ఈరోజు చాలామంది బిజీగా ఉన్నారు కాబట్టి మనము ఇది వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పాలా అలా కలెక్టర్ ఆఫీసులో పోయి ఏవో కూడా 3 రోజులు టైం ఇచ్చిన ఇది కూడా పంపిణీ ఏవో ఇక్కడ ఏవో చెప్తున్నామో ఈ పనికి మన మనలో పరిధి ఉంటే నేను బిల్లు ఏదైనా చేసి ఇప్పిస్తాను. మొదటి రాధాకృష్ణ మీకు ఎక్కడ పత్యాలు చేసి 5 లక్షలు పత్యాలు మోసం చేసి కలెక్టర్ అయితే ఇక్కడ టౌన్లో మండలంలో షాపు వేరే టౌన్లకు అయితే ఏవో ఇక్కడ చేసినా అక్కడికి పోయాడు టౌన్కు ఏవో టీచర్స్ అని ఆయన నెంబర్ ఇచ్చిన ఆయన కాడికి పోయినా. ఈ రైతు పేరు ఇప్పుడు మాట్లాడుతున్న రైతు పేరు ఎవరైతే మన దగ్గరకు వచ్చిందో ఈయన పేరు బోలగ సౌడయ్య. ఈయన పేరు సౌడయ్య పేరు, ఊరి పేరు మాసారము, మండలం వచ్చి పెన్పహాడు, జిల్లా సూర్యాపేట. ఈయన జిల్లా అక్కడ రైతు అన్నట్టు. ఇది అసలు ఒకసారి రైతుతోనే మాట్లాడదాం మనము. ఈ రైతునే మనం లైన్లో తీసుకుందాము. అసలు అలా పరిస్థితి ఏంది, ఎందుకు వచ్చింది, కాబట్టి ఆయనకు జరిగిన నష్టం ఏంటి, ఆయన మాటల్లోనే ఇంతే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ప్రభుత్వం ఒక దిక్కు మేము రైతులను ఆదుకుంటామంటది, ప్రభుత్వం ఒక దిక్కు మేము హలో సౌడయ్య గారా? సౌడయ్య గారు బాగుంటారా? అయితే మన ఇప్పుడే నాకు ఇది ఒక రసీదు, ఇంకా నేను ఇవి చూసిన విత్తనాలు కొని నష్టపోయినట్టు. ఏం జరిగిందో సార్ చెప్పు జరా. సార్ ఈ మాది పెనమడ మండలం మాట్లాడుతున్నాం సార్. అయితే సూర్యాపేటలో మన సూర్య అగ్రో సీడ్స్ అని ఉంటుంది మార్కెట్లో సార్. ఆడ తెచ్చిన అయితే మంచిగా పంటాయని ఒక సంచి 10 కేజీల సంచి 1000 రూపాయలు తీసుకురు సార్. అట్లా ఒక 4 తెచ్చిన 4 సంచులు తెస్తే 4,000 తీసుకుండు. పంట దిగుబడి బాగొద్దని పెడితే 11వ తారీఖు 4వ నెల 11వ నెల 4వ తారీఖు నాడు తెచ్చిన సార్. తెచ్చినాక 6 రోజుల తర్వాత అది నానబోసిన ఒడ్లు 10వ తారీఖు 11వ నెల 10వ తారీఖు నానబోసి మళ్ళా 12వ నెల 6వ తారీఖు నాడు నాటేసింది సార్. 25 రోజులకు 25 రోజులకు నాటేసినాక మళ్ళీ జనవరి 6వ తారీఖు నెల అయింది. ఇవాళ 16వ తారీఖు. ఇవాళకి నాటు పెట్టి నెల మీద 10 రోజులు సార్. ఇవాళకి మొత్తం పొట్ట బిర్రు పొట్ట ఈనది కొంత ఎంతనే ఉంది, మొత్తం కొంత ఈనది అంతా ఈ 2-3 రోజులు వారం రోజులు మొత్తం తేలింటుంది సార్. కొంత వెళ్ళి కూడా ఒడ్లు అయినాయి కొన్ని. ఇక ఇట్లా ఇదేంది సార్ అని నేను 2 గంటలు పెట్టుకొని చేప కాడికి పోతే ఆ చేప కంపెనీ ఆయన పిలిపిస్తా అన్నాడు. వస్తే ఆ సార్ కూడా చూసి ఆయన కూడా వాతావరణం తీరంటుంది సార్.
అంటే నీ ఒక్కనికే అయిందా ఇక్కడ వేరే వాళ్ళకి కూడా ఇట్నే అయిందా? అక్కడ పక్కన లింగాల ఒక ఆయన తీసుకపోతే ఆయనకు కూడా అయిందంట. మరి వాతావరణం అంటే ఒక్కరికి ఎట్లా అవుతుంది, మన ఎవరికొకరికి అవుతుంది కానీ. ఆ, అట్లా అయింది. 4 ప్యాకెట్లు పెట్టి 4,000 పెట్టి 2 ఎకరాలు పెడితే అట్లా అయింది సార్. ఇప్పుడు నకిలీ ఈ గింజలు ఫెయిల్ అయినట్టు కరెక్ట్ 40 రోజులు మొత్తం. ఎప్పుడైనా అది నాటు పెట్టాక ఏ ఒడ్లైనా దొడ్డు ఒడ్లైనా 2 నెలల తర్వాత ఈయన మొత్తం 120 రోజులకు వస్తుందని చెప్పింది సార్ మాతో చేప అయినా. నాటుతో అయితే ఒడ్లతో 120 రోజులకు వచ్చేది. ఇప్పుడు అవి ఒక 25 రోజులు, ఈ 45 రోజులు అంటే అదే 65 రోజులకే మొత్తం అయ్యింది సార్ నాటుతో సరిగా. అట్లా సార్ ఏమో సార్ ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఏం చేయట్లేదు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన కూడా చెప్పిన ఫోటో పంపిన, పిల్లి కాగితం ఫోటో పెట్టించిన. ఇక ఏం తప్పుడు రైతు బంధు వచ్చిందా నీకు? రైతు బంధు ఇప్పుడు రాలేదు సార్. రాలేదా? మరి జేబుల పైసలు పెట్టే కొన్నావా ఇది? చేతలే ఇప్పుడు రైతు బంధు అడిగింది సార్ ఈసారి. ఇప్పుడు నీ జేబుల పైసలు పెట్టే కొన్నావా విత్తనాలు? జేబుల పైసలు. ఎంత అయింది? ఎంత ఖర్చు వచ్చింది? 4,000 10 కేజీలకు 1000 తీసుకుంది సార్. 10,000కు 1000 రూపాయలు. అది 10 కేజీలకు. 10 కేజీలకు మొత్తం ఎంత కొన్నావు నువ్వు? ఎన్ని పైసలు పెట్టినావు సూర్య ఆగ్రోకు? సూర్య ఆగ్రో అంటే ఈ ఒక 4 ప్యాకెట్లు తీసుకున్నా, ఏరే కూడా తీసుకున్నా. అన్ని 16-17 దాకా పెట్టి తీసుకున్నా వేరే రకాల కూడా. ఓయ్ అబ్బో. తీసుకుంటే మంచిగా పంతాయని తీసుకుంటే ఎట్లయింది సార్. నకిలీ ఇచ్చిర్రు. ఇప్పుడు మొత్తం పొలం అంతా 2 ఎకరాలు పోస్తే కూడా 2 డబ్బాలు కనుస్తుంది సార్. సరే, మేము దృష్టికి పోయేటట్టుగా చేస్తా, అధికారుల దృష్టికి పోయేటప్పుడు చేస్తా. కష్టంగా ఇది చేద్దాం, ప్రయత్నం చేద్దాం. కూలీలు దొరకక కూలీలకు 600 ఇచ్చి కూలీలు, ట్రాక్టర్ కిరాయిలు, మందులు 60-70 పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు కోస్తే కూడా 2 ఎకరాలు 2 డబ్బాలు అయిపోతున్నాయి. 2 ఎకరాల పొలం కోస్తే కూడా గింజలలో ఇవాళ కూడా గంట పట్టుకొని 1 గంట పట్టుకొని పోతే తప్పుడు పోతే కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ ఇవ్వంటే అక్కడికి కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి అదే గంట తీసుకుపోయి ఆ అప్లికేషన్ ఇచ్చేసారు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్ స్పందించలేదేమో. ఆయన 2 రోజులు 3 రోజులు అని చెప్తుంటే మాట్లాడదాం అంటుండు. నేను పోయి ధర్నా చేయనా ఎట్లా అంటే మాట్లాడతా అంటుండు. సరే నువ్వు ధర్నా చేసినప్పుడు చెప్పు, మేము వస్తాం. ఇది నా నంబరు, ఇదే నా నంబర్. ఫీడ్ చేసుకో, మేము వచ్చి నిలబడతాం నీతోని. గట్టిగా నిలబడతాం, గట్టిగా నీకు మద్దతుగా ఉంటాము, కష్టంగా నీతో ఉంటాం. ఎందుకంటే నీ ఒక్క సమస్య కాదు ఇది, రైతులందరి సమస్య. ఖచ్చితంగా నీ తరపున మేము నిలబడతాం. అవును సార్. రేపు ఒకలా చేద్దాం అనుకుంటాము. అయితే గంటలు 10-20 గంటలు తీసుకొని నేను హైదరాబాద్ ఉంటా. నాకు ఒక 2 గంటల ముందు చెప్పు. సూర్యాపేట రానికి నాకు 2 గంటలు పడుతుంది. 2 గంటల ముందు చెప్పు, నేను వచ్చి మీతో నిలబడతా. సరే సార్, అందరం కలిసి కలబడదాం. అట్లా చేస్తే రైతులు ఇబ్బంది ఖచ్చితంగా కౌలు తీసుకొని చేస్తుంటే నకిలీ పెట్టి మోసం చేసింది సార్. నకిలీ బాగా పాపం దాకుతారు రైతులు అయితే పాపం దాకుతుంది ఖచ్చితంగా. ఈరోజు రైతు బంధు లేకుండా సొంత పైసలు పెట్టి నువ్వు విత్తనాలు కొన్నాక అందులో కూడా మోసపోయినావు. ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు అంటే ఖచ్చితంగా నువ్వు పోరాడి మీ ఎంబడి ఖచ్చితంగా మేము ఉంటాం. నాకు 2 గంటల ముందు చెప్పు. 2 గంటల ముందు చెప్పు, నేను ఖచ్చితంగా వచ్చేస్తా. ఇదే నంబర్, ఫీడ్ చేసుకో. రైట్ సావుడే. ఇది మిత్రులారా పరిస్థితి అర్థమైంది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మేము రైతులతో ఉండమంటాము. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మేము రైతులకు రుణమాఫీ చేసినామంటారు. తెలంగాణ రైతులకు మేము బంధువు లేకుంటామని చెప్పిండ్రు. ఇప్పుడు రైతులు బంధువా లేకుంటే బంధువా? ఒక రైతు నువ్వు ఇస్తా అన్న రైతు బంధు ఇవ్వకపోగా మరి ఆయన తన సొంత జేబు పైసలతోని దాదాపు 17,000 రూపాయలు అప్పు సప్పు చేసి
మళ్ళీ కూలోళ్ళు దొరకకుండా ఒక కూలికి 600 రూపాయల కూలి అంట ఇచ్చి తీసుకుపోయి వాళ్ళని చేస్తే తీరా ఇత్తనాలు వేస్తే ఆ ఇత్తనాలు ఈనలేదంట. ఈరోజు ఆయన ఇక్కడికి పోయి అక్కడ కనవాడలో ఏరియా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తే అక్కడ స్పందన లేదంట. కానీ ఇక్కడ పోయి ఇక్కడ నెలకు వస్తుంది, 4 నెలలు తీసేసిన 3 నెలలు కావాలి. నెలకు 10,000 వస్తుంది వచ్చింది. ఇప్పుడు నీకు అది మరి ఇప్పుడు ఇంత మరి తొందరగా వచ్చింది కదా లాభంగా మరిగా ఇది ఒకసారి మన మిత్రుడు జనార్దన్ నిరుద్యోగుల వాళ్ళ ఊరే ఇది, వాళ్ళ ఊరే జనార్దనే నా దృష్టికి తీసుకొని వచ్చిండు. ఒకసారి జనార్దన్ మాటల్లో కూడా మనం ఖచ్చితంగా ఇది వినాలే, ఎందుకంటే ఇది ఆయనే రికార్డ్ చేసిండు, ఆయన నా దృష్టికి తీసుకొచ్చిండు కాబట్టి నేను చెప్తానని చెప్పిన. ఈరోజు ఎంత ఘోరంగా మోసం చేస్తుందంటే రైతులని కాదు ప్రతి ఒక్కరిని. తెలంగాణ ఏర్పడిన తర్వాత దుకాణం ఇదే నడుస్తుంది. తెలంగాణ ఏర్పడ్డాక దుకాణం ఇదే నడుస్తుంది. మీరు రైతు బంధు ఇయ్యరు, నకిలీ ఇత్తనాలు వస్తారు. జనార్దన్ నమస్తే. అదే నా దృష్టికి తీసుకొచ్చిన, ఇప్పుడే సౌడయ్యతో మాట్లాడినా, ఇప్పుడే రైతు సౌడయ్యతో మాట్లాడినా. ఆయన చెప్పే బాధ ఏంటో మామూలుగా నాకు తెలంగాణలో రైతుల బాధలు మొత్తం విన్నట్టే అనిపించింది. ఆయన ఏమంటుండంటే ఆయనకు రైతు బంధు రాలేదంట, పైగా ఆయన అప్పు సప్పు చేసి 17,000 రూపాయలు పెట్టి ఇత్తనాలు కొన్నాడంట. అవి తీరేసినాక అవి వినలేదంట. ప్లస్ అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పిండంట, ఆయన పట్టించుకోలేదంట. ఇక నేను అప్పు సప్పు చేసి అంతా వేసి కూలి దొరకకుండా 600 రూపాయల కూలి అంట ఒక్కొక్కళ్ళకు వేసి చేస్తే మొత్తం బిస్కెట్ అయింది అని ఆయన గోస. ఆయనకు ఒక్కనికి అయింది అంటే పక్క రైతులకు కూడా అయిందంట. జర ఇప్పుడు అది మీ ఊరే కదా? మా పక్కూరు మామూలు అన్న, మా పక్కూరే. నేను ఇలా పోలీస్ స్టేషన్ కాడ ఒక పని నుండి పోతే ఆయన వచ్చి అక్కడ బాధ ఎలా బుచ్చుతుండ అనమాట. అక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటాడు. నేను వేరే పనికి పోయి ఆయన చెప్తుంటే అయ్యో ఇంత బాధ ఉందా, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, కాంగ్రెస్ అంటేనే రైతుల రాజ్యం అని చెప్పిర్రు, ఈ రైతు ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఇంత దారుణం జరగడం ఏంది, సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు ఒక పంట వచ్చి సంబరంగా చేసుకునేటువంటి సంక్రాంతి రోజు రైతులు ఇంత బాధపడ్డం ఏందని మాకే అసలు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇది ఏమంటారు కదా, రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అన్నాడు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, మేము రైతు పక్షపాతికి ఉంటాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు దండుగన్న వ్యవసాయాన్ని మేము పండుగ చేసినాం అని చెప్పిండు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి. కానీ ఈ రోజు ఈ కాంగ్రెస్ లో కూడా అట్టనే ఉంటుందని తెచ్చుకున్నటువంటి రైతులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగుల ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ఏందని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మళ్ళీసారి చెప్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు అన్నాడు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన శిష్యుడే కదా? ఆయన శిష్యుడే. మరి అట్నే అంటారు మరి. అట్లా అయిపోయింది. ఈరోజు రైతుల కళ్ళలో నీళ్లు చూపెడుతుండ్రు, నిరుద్యోగుల కళ్ళలో నీళ్లు చూపెడుతుండ్రు. ఇంకొకటి వీళ్ళు కొత్త డ్రామా కూడా తెచ్చారు, నిరుద్యోగుల కంటే ఇన్ని రోజులు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఆ నోటి గ్రూప్ 1 కొత్తగా 450 అంట, గ్రూప్ 2 గ్రూప్ 3 700 అంట, ఎస్ఐలు 800 అంట, కానిస్టేబుల్ 10,000 అంట, డిఎస్సి మెగా డిఎస్సి అంట. మళ్ళా ఇంతంతా మోసాలు. అదే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, కరీంనగర్ అది అన్ని ఉన్నాయి కదా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అవి ఉన్నాయి కదా. అయితే రేపు సౌడే చెప్తుండే రేపు ధర్నా చేద్దాం అనుకుంటున్నాం సార్ అని అంటే, నువ్వు 2 గంటల ముందు చెప్పబ్బా, మేము ఎగవాడి వచ్చేస్తామని చెప్పిన. ఎగవాడి వస్తాం, తలబడదాం అక్కడ, మేము నిలబడతాం, నిరుద్యోగుల తరపునగా రైతుల తరపున కూడా నిలబడతాము, మా దగాబడ్డ గొంతుక మాది మేము అని చెప్పిన. సరే జనార్దనా, థ్యాంక్ యూ బాయ్. ఇది మిత్రులారా, మనము ఒక నిరుద్యోగ ఒక పని మీద ఒక పోలీస్ స్టేషన్ పోతే ఆ పోలీస్ స్టేషన్లో సౌడయ్య ఇంకా కొంతమంది రైతులు అక్కడ విని వాళ్ళు బాధపడుతుంటే మన దృష్టికి తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు ఒక సమస్య పైన కాదు, ప్రతి సమస్య పైన కూడా మనం నిలబడదాం, ఖచ్చితంగా కలబడదాం, ఖచ్చితంగా వాళ్ళ గొంతుకై మనం నిలబడదాం. ఎందుకనంటే ఈరోజు మనమే మాట్లాడకుండా ఇక మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు. రైతు ప్రభుత్వం అని చెప్తారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసిండు మన జనార్దన్ గారు.
రైతేసిన రాజ్యం ఎద్దేసిన రాజ్యం బాగుపడదని చెప్పి ఈరోజు నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగానే మాట ఏదని అన్నాడో ఈయన ఆ ముసుగుల రైతు ప్రభుత్వం అంటాడు, నిరుద్యోగుల ప్రభుత్వం అంటాడు, అన్నీ ఎవరికి కనబడితే వాళ్ళది మీ ప్రభుత్వమే అంటాడు. కానీ అందరికీ తూట్లు పొడుచుడు, అందరి కళ్ళు పిండి వాళ్ళ రక్తం కారేటట్టుగా కళ్ళకి వెళ్ళి నీళ్లు గారిపించుడు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు సౌడయ్యకు ఏదైతే పరిస్థితి వచ్చిందో, ఈరోజు తెలంగాణలో రైతు పక్షపాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఈరోజు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు. ఈరోజు ఇటువంటి వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైపోయిండు. ఈ నకిలీ విత్తనాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడ తయారైనాయి, ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినాయి, ఎవరు దిగుమతి చేసిండ్రు, ఎవరు ఇటువంటి ఏ మాఫియా విత్తనాలు ఈరోజు ఈ దుకాణాల సరఫరా అవుతున్నాయి, వీటిపైన ప్రభుత్వం ఎందుకు ఉక్కుపాదం మోపుతలేదు. ఈరోజు రైతులకు మీరు ఇస్తామన్న గిట్టుబాటు ధర ఇస్తలేరు. ఒక రైతులకు ఇస్తాన రైతు బంధు మీరు ఇస్తలేరు. సరే వాళ్ళు ఉన్నది పుస్తల తాడో మట్టెలో ఉన్న కాడికి ఇంట్లో ఉన్నాయి లేని కుదబెట్టి వాళ్ళ పైసలు తీసుకొని వచ్చి విత్తనాలు పెట్టి మరి కూలీకి ఇచ్చే పైసలు లేక వాళ్ళు కూడా ఈరోజు అత్యధిక ఎందుకంటే కుటుంబ భారం పెంచడం వల్ల కూలీలు కూడా మరి కూలీ రేట్లు పెంచిన 600 రూపాయలు ఇచ్చి ఈరోజు తీరా చూస్తే 65 రోజులలో మొలకెత్తాల్సింది పోయి ఈరోజు మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఈయనదే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా అదే పరిస్థితి ఉందంట. రేపు మేము ధర్నాలు కూడా చేస్తామంటాం, ఖచ్చితంగా మేము వాళ్ళతో నిలబడతాం. ప్రభుత్వం ఆలోచించండి, వ్యవసాయ మంత్రి గారు మీరు కళ్ళు తెరవండి. నకిలీ విత్తనాల పైన మీరు ఉక్కుమాలం మోపాల్సిందే. ఈ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఈరోజు ప్రభుత్వమే వారికి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు సంక్రాంతి పండుగకు టైంలో ఈరోజు రైతు అనేటోడు సంతోషంగా ఉండాలి, కానీ రైతు అనేటోడు ఏడుచుకుంటా పోలీస్ స్టేషన్ కానీ నిలబడ్డాడంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఆలోచించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎక్కడ నిలబడ్డారో మీరు ఆలోచించుకోండి. మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ప్రజల తరపున నిలబడ్డారా, రైతుల తరపున నిలబడ్డారా, లేకుంటే నకిలీ విత్తనాలు సప్లై చేసే మరి మాఫియా దిక్కు మీరు నిలబడ్డారా? ఒక దిక్కు మీరు భూములు గుంజుకుంటారు రైతులై, ఒక దిక్కు ఇల్లు కొడతారు, ఇంకో దిక్కు వ్యవసాయం చేసేటోళ్లకు సరి అయిన విత్తనాలు అందేకు నకిలీ విత్తనాలు అయితే అందేటట్టుగా చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకుంటారు. ఇది మీ ప్రభుత్వం. రైతులతో మేము నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో మేము మద్దతుగా ఉంటాం. వాళ్ళ పోరాటానికి మేము మా బాసరగా మేము నిలబడతాం, తోడుగా ఉంటాం, గొంతై మేము ఖచ్చితంగా గర్జిస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.